హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ కరోనా లాక్డౌన్ వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పదు, ఈ కరోనా వైరస్ని మన దేశం నుంచి సమూలంగా తొలగించాలంటే ఈ లాక్డౌన్ కొన్ని రోజులు పాటించాల్సిందే. ఈ లాక్డౌన్ని పాటించడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ వైరస్ వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. అంటే ఒకరి నుంచి మరొకరికి స్ప్రెడ్ అయ్యే ఈ విధానాన్ని మనం ఆఫ్ చేయొచ్చు. ఈ కరోనా వైరస్ని కట్టడి చేయాలంటే లాక్డౌన్ ఒక్కటే మార్గం. ఎందుకంటే దీన్ని నివారించడానికి ఏ విధమైనటువంటి మందులు లేవు. సరే, ఈరోజు టాపిక్ ఏంటంటే, సోషల్ మీడియాలో వాట్సాప్ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాట్సాప్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. వాట్సాప్ కూడా రోజుకు అభివృద్ధి చెందుతూ తనదైన శైలిలో అప్డేట్ అవుతూ కొత్త మెరుగులు దిద్దుకుంటుంది. ఈ క్రమంలో చాలా అప్డేట్స్ అనేవి వచ్చినాయి. చాలా రకాల ఫీచర్స్ అనేవి ఈ వాట్సాప్కి అందించారు. దీంట్లో భాగంగా వాట్సాప్ని సెక్యూర్ చేసుకోవటం ఎలా, మన పర్సనల్ వాట్సాప్ని ఇతరులు చూడకుండా ఉండేందుకు ఈ వాట్సాప్ని ఎలా సెక్యూర్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా వాట్సాప్ మరియు ఏ ఇతర అప్లికేషన్స్నైనా స్మార్ట్ ఫోన్లో ఎవరూ చూడకుండా, అంటే ఇతరులు చూడకుండా ఉండేందుకు ఒక లాక్ అయితే వేస్తారు. ఈ లాక్ వేయడానికి థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేసి వాట్సాప్ని కానీ లేదా వేరే యాప్స్ని కానీ ఎవరూ ఓపెన్ చేయకుండా ఉండేందుకు ఈ థర్డ్ పార్టీ యాప్స్ని ఉపయోగించి లాక్స్ వేస్తూ ఉంటారు. కానీ వాట్సాప్ తీసుకొచ్చిన అప్డేట్లో ఈ వాట్సాప్కి ఎటువంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉపయోగించకుండా ఫింగర్ ప్రింట్ అప్డేట్ని వాట్సాప్ వాళ్ళు తీసుకొచ్చారు. దాన్ని మన మొబైల్లో ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. మన ఫోన్లో ఉండేటువంటి వాట్సాప్ని వేరే వ్యక్తులు చూడకుండా మన వాట్సాప్ని ఏ విధంగా సెక్యూర్గా ఉంచుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు వెంకట్, మీరు చూస్తున్నారు వెంకిమీడియా. మరి ఆలస్యం చేయకుండా మనం మెట్రోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన మొబైల్లో ఉండేటువంటి వాట్సాప్ని వేరే వ్యక్తులు ఓపెన్ చేయకుండా ఏ విధంగా సెక్యూర్ చేసుకుందాం అనేది చూద్దాం. జనరల్గా వాట్సాప్ని సెక్యూర్ చేసుకోవడానికి చాలామంది మొబైల్లో థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా సెక్యూర్ చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాట్సాప్ అనేది ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేయకుండా వాట్సాప్ని మనం ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా మనం సెక్యూర్ చేసుకోవచ్చు. ఈ లాక్ అనేది ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేటువంటి మొబైల్లో మాత్రమే వర్క్ అవుతుంది. ముందుగా మన వాట్సాప్ని అప్డేట్ చేయాలి. ఒకవేళ మన వాట్సాప్ అప్డేట్లో లేకపోతే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఎనేబుల్ అయ్యే అవకాశం ఉండదు. అందుకోసం ముందుగా మనం వాట్సాప్ని అప్డేట్ చేయాలి. వాట్సాప్ని ముందుగా ఏ విధంగా అప్డేట్ చేస్తామో చూద్దాం. ముందుగా మెనూలోకి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్ని మెనూలోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళాలి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. పైన త్రీ బార్స్, 3 గీతలు, ఒక డాట్, రెడ్ కలర్ డాట్ ఉంది కదా, దానిపైన సెర్చ్ బార్ దగ్గర 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని దగ్గర మనం ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం ద్వారా ఒక మెనూ బార్ వస్తుంది. దీంట్లో ఫస్ట్ది మై యాప్స్ అండ్ గేమ్స్ అని ఉంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేయాలి. ట్యాప్ చేయడం ద్వారా మన మొబైల్లో ఉండేటువంటి ఈ యాప్స్ అన్నీ మనకి చూపిస్తూ ఉంటుంది. అప్డేట్స్ అని ఉంది కదా పైన, అప్డేట్స్ అన్నీ ఇక్కడ మనకి చూపించేటువంటి ఈ యాప్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలి మనం. చూడండి, దీంట్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ అప్డేట్ చేయాలి. అప్డేట్ చేస్తేనే మనకి
లేటెస్ట్ లేటెస్ట్‌గా వచ్చిన ఫీచర్స్ అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. సరే, మనం దీంట్లో వాట్సాప్‌ని ముందుగా మనం అప్డేట్ చేయాలి. ఈ విధంగా అప్డేట్ చేయటం వల్ల వాట్సాప్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్డేట్ అయిపోయిన తర్వాత మెనూ బార్‌లో వాట్సాప్‌లోకి వెళ్ళాలి. వాట్సాప్‌లోకి వెళ్ళిన తర్వాత వాట్సాప్‌లో సెర్చ్ బార్ దగ్గర 3 డాట్స్ ఉన్నాయి కదా! ఆ 3 డాట్స్ మీద టచ్ చేయాలి. ఆ 3 డాట్స్ మీద మనం ట్యాప్ చేసినప్పుడు న్యూ గ్రూప్స్, న్యూ బ్రాడ్‌కాస్ట్, వాట్సాప్ వెబ్, స్టార్డ్ మెసేజెస్, సెట్టింగ్స్ అని వస్తది. దాంట్లో మనం సెట్టింగ్స్‌లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్స్ ఫస్ట్ ఉంది కదా! అకౌంట్స్, ప్రైవసీ, సెక్యూరిటీ, చేంజ్ ద నంబర్ అని చెప్పేసి ఉంది కదా! మనం ఈ అకౌంట్స్‌ని ట్యాప్ చేయాలి. అకౌంట్స్‌ని ట్యాప్ చేసిన తర్వాత మనం ముందుగా ప్రైవసీ దాంట్లోకి వెళ్ళాలి. ప్రైవసీ దాంట్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్‌లో ఫింగర్ ప్రింట్ లాక్ అని ఉంటుంది. ఇది డిజేబుల్‌లో ఉంది కదా! దీన్ని ఫింగర్ ప్రింట్ లాక్‌ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకునేటప్పుడు చేసినప్పుడు మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతూ ఉంటుంది. మనం మన ఫింగర్ ప్రింట్‌ని సెన్సార్ మీద టచ్ చేసి ఉంచాలి. ఓకే. అలా ఫింగర్ ప్రింట్ మీద ఎప్పుడైతే మనం సెన్సార్ మీద మనం ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ అలా టచ్ చేసామో ఆ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 1 మినిట్, ఆఫ్టర్ 30 మినిట్స్ అని ఉంది కదా! అంటే మనం మొబైల్ ఆఫ్ చేసిన తర్వాత, మనం ఫింగర్ ప్రింట్ లాక్ వేసేసిన తర్వాత, ఫింగర్ ప్రింట్ మనం మొబైల్‌ని ఉపయోగించిన తర్వాత ఇది ఎంతసేపట్లో లాక్ పడాలి అనే దాని గురించి మనకి ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. వెంటనే లాక్ పడాలి అంటే గనక మనం ఇమ్మీడియేట్ మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం మెనూలోకి వెళ్ళి ఒకసారి ఈ వాట్సాప్‌ని ఆన్ చేద్దాం. ఆన్ చేసిన తర్వాత ఇలా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి చూపిస్తుంది. ఫింగర్ ప్రింట్ లాక్ చూపిస్తుంది. మనం మన ఫింగర్‌ని దాని మీద ఇలా టచ్ చేస్తే ఓకే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఎనేబుల్ అయింది. మనం ఏ ఫింగర్ అయితే మనం ఇచ్చామో అదే ఫింగర్తో మనం ఈ వాట్సాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వాట్సాప్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. దీన్ని ఎవరు కూడా ఓపెన్ చేయలేరు, ఎందుకంటే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది కాబట్టి మన ఫింగర్ వేస్తేనే మాత్రం ఇది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం వాట్సాప్ని సెక్యూర్గా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.